అబ్బి 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 ఈరోజు నీ వల్ల ఓ మనిషి చావు అంచులోకి శివశంకరవేణ అభికి చెప్పాడా? అభి ఏంటభి, ఎందుకింత బాధపడుతున్నావు? మొదటిసారి తప్పు చేశాననిపిస్తోంది మేడం. దొంగతనం చేసి డబ్బులు కొట్టేసినా ఇంత బాధ అనిపించలేదు. ఊరుకో అభి, నువ్వే తప్పు చేయలేదు. తప్పు చేసి అతనే నిన్ను చూసి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ అతను చేసిన తప్పుకు దేవుడి నుండి శిక్షను తప్పించుకోలేకపోయాడు. నువ్వు దాని గురించి ఆలోచించు కబి. అతను నీకేవైనా మీ అమ్మా నాన్నల గురించి చెప్పుంటే దాని గురించి మాత్రమే ఆలోచించు. లేదు మేడం, అతను నాకేమీ చెప్పలేదు. అతని రక్తపు మరకలు మాత్రం అంటించాడు. ఆ భిక్షపతిని పట్టుకుంటేనైనా మరేదైనా క్లూ దొరుకుతుందేమో. నేను ఆ పనిలో ఉంటాను. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండబి. అభి, దయచేసి నువ్వు హాస్పిటల్ వైపు వెళ్లకు. ఆవేశంలో ఉన్నారు వాళ్ళు. నువ్వు జాలిపడి వెళ్ళినా అర్థం చేసుకోలేక నీకేదైనా హాని తలపెడితే నేను భరించలేనభి. నాకేమైనా అవుతుందనే భయం నాకు లేదు మేడం. నానే వాళ్ళ గురించి తెలుసుకోలేక ఓ మనిషిని చావుకి దగ్గర చేశాను. అదే నన్ను మళ్ళీ అదే మాట. నేను చెప్తుంది అర్థం చేసుకో అభి. అభం శుభం తెలియని నీకు ద్రోహం చేసి తప్పించుకోవాలని చూశాడు. అతని పాపం పండింది, శిక్ష అనుభవిస్తున్నాడు. అతను నువ్వేం చేయలేదభి. నేను ఆ భిక్షపతి గురించి చూస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. అభి దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. నువ్వు మాత్రమే కాదుగా అభి, నువ్వు తప్పు చేశావని ఈ ప్రపంచంతో పాటు నిన్ను ప్రాణంలా భావించే అఖిలాండేశ్వరి కూడా నమ్మేలా చేయాలిగా. సారీ అభి, నా దగ్గరున్న ఎవిడెన్స్ వీడియోని న్యూస్కి పంపాను. చెప్పు. గుడ్ జాబ్.
ఎస్ఐ గారు, శివశంకర్ గారి మీద మర్డర్ అటెంప్ట్ చేసిన వాడు మదర్ తెరీసా అనాథాశ్రమంలో ఉన్నాడు. ఈ నాగ పడగల పగకు అఖిలాండేశ్వరి అభి బలైతేనే ఇన్నాళ్ల నా నిరీక్షణకు ఒక అర్థం ఉంటుంది. గ్రాని, నువ్వు ఏడవద్దు. నువ్వు ఏడిస్తే మేమంతా ఏడుస్తాం. చూడు, మామ్ డాడ్ చూడు ఎలా ఏడుస్తున్నారు. అవును మామ్, నువ్వే మా ధైర్యం మామ్. అలాంటిది నువ్వే ఏడుస్తుంటే మాకెవరు ధైర్యం చెప్తారు మామ్? వద్దు మామ్, ఏడవకు మామ్. అంటే అంకుల్కి ఏం కాదు, ఏం కాదంటే. మేడం, చూస్తూ ఉండండి, సార్ నవ్వుతూ తిరిగి వస్తారు. ధైర్యంగా ఉండక్క, బావగారికి ఏమీ కాదు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఘట్టమనేని అఖిలాండేశ్వరి భర్త శివశంకర్ పై హత్యాయత్నం. చూడక్క, అదిగో అభి, వాడి కోసమా నువ్వు ఇంతగా తపన పడుతున్నది? అభికి ఈ ఇల్లన్నా, ఈ ఇంట్లో ఉన్న మనుషులన్నా ద్వేషం అనుకున్నాం, కానీ మరీ చంపేంత ద్వేషం అనుకోలేదు మామ్. ఆపండి. అమ్మా అమ్మా అమ్మా, అయ్యగారికి ఏమైందమ్మా? ఇప్పుడు ఎట్లుంది? నేను చూడాలమ్మా. ఏమైంది చెప్పమ్మా. మా అమ్మ మాట్లాడమ్మా. అమ్మా ఎట్లుందో చెప్పమ్మా. అమ్మా అమ్మా అమ్మా. ప్రముఖ పారిశ్రామికవేత్త ఘట్టమనేని అఖిలాండేశ్వరి భర్త శివశంకర్ పై హత్యాయత్నం. ఆ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం ఉందన్న కోణంలో పరిశీలిస్తే ఇప్పటి వరకు తెలియవచ్చిందేంటంటే అభినందన్ అనే వ్యక్తి పేరు తెరపైకొచ్చింది. కొద్ది రోజుల క్రితం అభినందన్ అనే వ్యక్తిని దొంగతనం నెపంతో అరెస్ట్ చేయించి వెంటనే మళ్లీ విడుదల చేశారు. ప్రాథమిక పరిశీలనలో తేలిందేంటంటే ఆ కోపంతోనే అభి ఇంత దారుణానికి ఒడికట్టుండొచ్చు అంటున్నారు. లేదు, ఇదంతా కట్టు కదమ్మా. ఎవరో కావాలని చేస్తున్నారు ఇదంతా. అభి అట్లా చేయడమ్మా. ఇదంతా అబద్ధం, ఇదంతా అబద్ధం. నువ్వు వాడిని ప్రేమించావు కాబట్టి నీకు వాడు మంచివాడిగానే కనిపిస్తాడు. అక్కడ టీవీలో కనిపిస్తుంటే
అది నిజం కాదా? వీడి కోసమా నేను ఇన్నాళ్ళు ఎదురు చూశాను. పెద్దబాబు ప్రతిరూపం అన్న ఒకే ఒక కారణంతో ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకోవాలని తపన పడ్డాను. కానీ 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 వీడు ప్రాణాలు తీసే మనస్తత్వం మా రక్తంలోనే లేదు. వాడిని మనవాడు అనుకున్నాను, కానీ వాడు అసలు మనిషే కాదు. వాడసలు మనిషే కాదు కాదు కాదు. బావగారు ఏం చేశారని అభితో కలిసి ఆనందంగా భోజనం చేయాలనుకున్నారు, కానీ తనేం చేశాడు? మనందరినీ ఇలా విషాదంలో ముంచి బావగారిని హాస్పిటల్ పాలు చేశాడు. వాడి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటే వాడు మాత్రం కళ్ళ నిండా కర్కసత్వాన్ని నింపుకుని రాక్షసంగా ప్రవర్తిస్తున్నాడు. కంపెనీలో దొంగతనాలు చేస్తుంటే లేని వాళ్ళకి పెడుతున్నాడు అనుకున్నానే కానీ ఇలా కుటుంబాన్నే లేకుండా చేయాలని చూస్తున్నాడు అనుకోలేదు. లేదమ్మా, అభి అట్లా చేయడు. ఏదో పొరపాటు జరిగిందమ్మా. సౌందర్య, ఇక వాడి గురించి మాట్లాడుకో. ఏదో పొరపాటు పడి నా మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు అనుకున్నాను, కానీ ఇలా నా కుటుంబాన్ని నాకు కాకుండా చేయాలని పథకం పన్నాడు అని గ్రహించలేకపోయాను. గ్రాని, నువ్వు ఒక్క మాట చెప్పు, అభి అనే పేరు వినిపించకుండా చేస్తాను. గ్రాండ్ పనిలా చేసి హాస్పిటల్ పాలు చేసిన అభిని అస్సలు వదిలిపెట్టకూడదు. అవునక్క, నువ్వు అంటే పోలీసులు ఇప్పుడే అరెస్ట్ చేస్తారు. అవును, ఇలాంటి వాడు బయట తిరిగితే సమాజానికి ఎప్పుడూ ప్రమాదమే. వద్దు, ఇక ఎవ్వరూ వాడి గురించి మాట్లాడొద్దు. వాడి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. డాక్టర్, ఏమైంది? ఎలా ఉంది? ఆపరేషన్ చేశాం మేడం. వెళ్ళి చూడొచ్చా? లేదు మేడం, బ్రెయిన్కి బలమైన దెబ్బ తగలటంతో ఇప్పుడు మాట్లాడలేరు. 24 గంటలు గడిస్తే గాని ఏమైంది చెప్పలేము. ఆలోపు స్పృహలోకి వస్తే ఫర్దర్ స్టెప్ తీసుకోగలం మేడం. పేషెంట్ స్పృహలో లేరు మేడం. గ్రాని,
అభి సార్ అభి హలో హలో మీకేం కాలేదు కదా అభి అభి హలో చెప్పు చెప్పు మా అమ్మ నాన్నలకి సంబంధించిన సాక్ష్యం ఎక్కడ అభి చెప్పు చెప్పు అఖిల్ చెప్పు చెప్పు అఖిల్ చెప్పు అభి నా తల్లి ఎవరో తెలుసుకొనివ్వకుండా నన్ను దోషిలా ఎందుకు మార్చారు? నేను చెయ్యని తప్పుకి నన్నెందుకు నిందిస్తున్నారు? రే అభి అభి ఏంట్రా ఇదంతా? టీవీలో ఆ న్యూస్ ఏంటి? అభి ఏంటిదంతా? ఏం జరుగుతుంది? ఆ శివశంకర్ గారిని నువ్వు చంపాలని ప్రయత్నించడం ఏంట్రా? పోలీసులు నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తున్నారట. నమ్మలేకపోతున్నాను అభి. ఏం జరిగిందో చెప్పరా? మొదటి నుంచి నా జీవితంతో ఆడుకుంటూనే ఉన్నారు. ఈ అనాథ బతుకు కారణం వాళ్ళు. నా ఆప్త మిత్రుణ్ణి నాకు శాశ్వతంగా దూరం చేసింది వాళ్ళు. ఇప్పుడు నా తల్లి ఎవరో తెలుసుకునే లోపు శాశ్వతంగా తెలుసుకోనివ్వకుండా చేస్తారా? అభి నేను ఆయన్ని చంపాలనుకోలేదురా. అతను చేసిన దానికి అనుభవించాడు. నేను ఏ తప్పు చేయలేదురా. రే ఎప్పుడో ఏదో జరిగిందనే అపోహలో ఇప్పుడు నిన్ను కావాలనుకునేవాళ్ళు అర్థం అవ్వట్లేదురా అభి. నీ చుట్టూ ఏదో జరుగుతుందిరా. ఇప్పుడు కొత్తగా ఏముందిరా? 20 ఏళ్ల క్రితమే ఆ కుటుంబం నా జీవితంతో ఆడుకుంది. అనాథలా బతుకుతున్న నా జీవితంలోకి వద్దని ఎంత మొత్తుకుంటున్నా వెతుక్కుంటూ వచ్చి నన్ను మళ్ళీ నాశనం చేస్తున్నారు. రే నేను ఏ అన్యాయం చేశాను రా వాళ్ళకి? నా మీద ఇంత పగను పెంచుకున్నారు. నేను ఏ తప్పు చేయలేదు. కానీ ఏం జరిగినా తట్టుకునే నిబ్బరాన్ని మాత్రం కోల్పోలేదురా. అభి మరి ఇదంతా ఏంట్రా? రే నిజంగా నాకు అతన్ని చంపాలనే ఉద్దేశమే ఉంటే బతికించే ప్రయత్నం చేయను కదరా. అంబులెన్స్కి ఎందుకు కాల్ చేస్తాను? ఈ చేతులతో ప్రాణాలు తీసేంత కసాయివాడు కాదురా ఈ అభి. కానీ నిజం తెలియని అఖిలాండేశ్వర్ గారు టీవీలో న్యూస్ చూసి నిన్ను అపార్థం చేసుకుంటారేమో కదరా. సూర్య, ఎవరి అభిప్రాయాలతో నాకు సంబంధం లేదు. నా మనస్సాక్షికి తెలుసు ఏది నిజమో ఏది అబద్ధమో. నాకు తెలుసు అభి నువ్వు ఏ తప్పు చేయవని. కానీ నా తల్లిదండ్రుల గుర్తులు నాకు తెలియకుండా ఉండేలా నాశనం చేయడానికి ప్రయత్నించింది అతను. నన్ను కావాలనే ఇందులో ఇరుక్కునేలా చేసింది మాత్రం ఆ కుటుంబమేరా. నువ్వు ప్రాణం పోయినా తప్పు చేయవని మాకు తెలుసు అభి. కానీ ఈ పరిస్థితి నుండి ఎలా బయటపడేది? మీకు అర్థం కావడం లేదు. నా చిన్నతనం నుండి నన్ను నీడలా వెంటాడుతూ నన్ను పతనం చేస్తున్నారు. నేను కోరుకున్న సంతోషాలేవి నాకు దక్కకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. నా మీద పడ్డ నిందతో నష్టపోయేది నేను మాత్రమే కాదు, నా జీవితంలోకి వచ్చిన సౌందర్య కూడా ఇబ్బంది పడుతుంది. సౌందర్య, నీ కంట నీళ్లు రాకుండా చూసుకోవాలనుకున్నాను. కానీ నీ కన్నీటికి కారణం నేనే అవుతాననుకోలేదు.
ఇక్కడ జరిగిన విషయం అర్జెంటుగా నీలాంబరికి చెప్పాలి. భవానీ, నువ్వేనా? నీలమ్మ, నేనే. భవానీ, ఏమైంది? ఏమైనా ఎవిడెన్స్ దొరికిందా? శివశంకర్ అంకుల్ ఏమైనా మాట్లాడా? ఇంకెవరికి మన గురించి తెలియదు కదా? అభి గురించి ఏమైనా తెలిసిందా? ఆపు ఆపు ఆపు. ఆకాశం నుంచి రాళ్ల వర్షం పడ్డట్టు నీలాంబర్ నుంచి ప్రశ్నల వర్షం కురుస్తోంది. అసలేమైందో చెప్పు.